హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది 4th పార్ట్ అనమాట. సో 3rd పార్ట్లో మనము బోటింగ్ చూసాం కదా. ఇక్కడ 4th పార్ట్ మేము ఆ ప్లే ఏరియా నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎగ్జిట్ అయిపోయాము ఆ ప్లే ఏరియా నుంచి. దాని తర్వాత పక్కనే ఉన్న అక్వేరియంకి వెళ్ళామన్నమాట. పర్ పర్సన్ 95 రూపీస్, బట్ వాళ్ళు జిఎస్టీ అవన్నీ వేసి పర్ పర్సన్ 120 రూపీస్ అయిందనమాట. సో లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, కలర్ఫుల్ ఫిషెస్, చిన్న ఫిష్ నుంచి పెద్ద ఫిష్ వరకు అన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి. నేను ఫస్ట్ ఫ్లోర్లోనే ఒకటేమో అని వచ్చేసేదాన్ని. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏంది ఇన్ని కొన్నేనా ఉండేది, ఇంత కొంచెం దానికి 95 రూపీస్ అనుకున్నాను. మళ్ళీ పైకి వెళ్ళి చూస్తే అక్కడ ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసింది ఏవో ఒకటో రెండో ఫిష్లు అంతే. దీని నేమ్స్ కూడా కొన్ని పలకడానికి కూడా రావట్లేదు. అండ్ ఇక్కడ టన్నెల్లో కూడా ఫిష్ పెట్టారనమాట. సో అక్కడ కూడా కొన్ని పిక్చర్స్ క్లిక్ చేశాను. టన్నెల్లో ఫిషెస్ కూడా పెట్టారు. అండ్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాను నేను. సెకండ్ ఫ్లోర్లో అయితే ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అండ్ అలాగే టాటాయిస్ ఇలాంటివి కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి. దాన్ని టచ్ చేసి దాన్ని ఫీల్ చేయాలంటే దానికి సపరేట్ టికెట్ అలా ఉందన్నమాట. సో ఇది ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. మినీ దాన్ని టచ్ చేస్తూ అవి కదులుతూ ఉంటే చూస్తూ మంచిగా అబ్జర్వ్ చేస్తూ ఉంది. బాగానే ఆడుకుంది. ఇంకా ఆ అక్వేరియం నుంచి బయటకైతే వచ్చేసాము. నెక్స్ట్ ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నాం హోమ్కి. ఇక్కడ వెళ్ళేటప్పుడు కబ్బన్ పార్క్ మెట్రోకి వెళ్తున్నాము. సో దారిలో చిన్నయ్య స్వామి స్టేడియం కనిపించింది. సో అది కూడా క్లిక్ చేశాను. అండ్ ఫస్ట్ టైం మేము మెట్రోలో వెళ్ళడము. కబ్బన్ పార్క్ మెట్రో నుంచి కేఆర్పురం వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ దొమ్మసంద్రకి అయితే వచ్చేసాం. దిస్ ఈస్ ఫర్ ద వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.